Hello everyone, welcome back to our RK English Educational Channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీ అనే ఇర్రెగ్యులర్ వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అయినటువంటి బీన్ యొక్క ఉపయోగం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని మనం ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎగ్జాంపుల్స్ ద్వారా. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు మన లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. యూసేజ్ ఆఫ్ బీన్ ఇన్ యాక్టివ్ వాయిస్. బీన్ అనే వర్బ్ని యాక్టివ్ వాయిస్లో ఎలా ఉపయోగిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బీన్ అనేది కొన్ని టెన్సెస్కి మాత్రమే పరిమితం అన్నమాట. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో మనకు బీన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం. హీ హ్యాస్ బీన్ ద ప్రెసిడెంట్ ఫర్ 5 years. హీ హ్యాస్ బీన్ ద ప్రెసిడెంట్ ఫర్ 5 years. అతను 5 yearsగా ప్రెసిడెంట్గా ఉన్నాడు అంటే కొంత టైం పీరియడ్ చెప్తున్నాం. సో స్టిల్ అతను కంటిన్యూ అవుతున్నట్టే లెక్క, ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాం కాబట్టి 5 years అయ్యింది, ఇంకా అతను ఆ పొజిషన్లో ఉన్నట్టుగానే మనం భావించాలి. హ్యావ్ యూ బీన్ సిక్? హ్యావ్ యూ బీన్ సిక్? మీకు ఒంట్లో బాగోలేదా? మీకు ఒంట్లో బాగోలేదా అనే అర్థం ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో మనం ఉపయోగించడం జరిగింది. హ్యావ్ బీన్ అనే వర్బ్ ఫామ్ని మనం స్ప్లిట్ చేస్తూ మధ్యలో సబ్జెక్ట్ని ప్లేస్ చేస్తూ మన ఈ క్వశ్చన్ ఫామ్ని తయారు చేయడం జరిగింది. హీ హ్యాస్ బీన్ ఏ లోయల్ ఎంప్లాయీ. హీ హ్యాస్ బీన్ ఏ లోయల్ ఎంప్లాయీ. అతను ఒక విశ్వాసకరమైన అంటే నమ్మకస్తుడైన ఎంప్లాయీగా ఉన్నాడు. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ ఎస్టర్డే. షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ ఎస్టర్డే. ఆమె నిన్నటి నుండి కూడా జబ్బు పడి ఉంది అంటే అనారోగ్యంగా ఉంది. షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ ఎస్టర్డే. You've been a very good girl. You've been a very good girl. నీవు ఒక మంచి అమ్మాయిగా ఉన్నావు. The little boy has been naughty. The little boy has been naughty. ఆ చిన్న కుర్రవాడు అల్లరి చేస్తున్నాడు, అల్లరిగా ఉన్నాడు. I have not been sick at all. I have not been sick at all. నేను ఎటువంటి అనారోగ్యం కూడా పొందలేదు, ఎటువంటి అనారోగ్యం కూడా నాకు లేదు అనే అర్థంలో ఇక్కడ చెప్తున్నాం. ఐవ్ బీన్ బిజీ లేట్లీ. ఐవ్ బీన్ బిజీ లేట్లీ అంటే ఈ మధ్యన నేను బిజీగా ఉన్నాను. దే హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ మంత్స్. దే హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ మంత్స్ అంటే వాళ్ళు కొన్ని నెలలుగా ఈ కంట్రీని విడిచిపెట్టి ఉన్నారు. అవుట్ ఆఫ్ ద కంట్రీ అంటే ఈ కంట్రీలో లేరు, ఇంకెక్కడో ఉన్నారు అనే అర్థంతో మనం చెప్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చూడొచ్చు హ్యావ్ లేదా హ్యాజ్ను ఉపయోగించడం జరిగింది సబ్జెక్ట్ని బట్టి. అలాగే బీన్ అనేది వర్బ్ 3 ఫామ్ అనేది ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్, బీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్ అనేది హ్యావ్ లేదా హ్యాజ్ అనేది సబ్జెక్ట్ని బట్టి వస్తుంది. నెక్స్ట్ బీన్ వస్తుంది, అలాగే వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ అనేది మనం ఇక్కడ చూడగలం. సో హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. అయితే ఇలాంటి టెన్స్లో మనం బీన్ ఎలా ఉపయోగిస్తున్నామో చూద్దాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years అంటే ఆమె 5 yearsగా అంటే 5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూనే ఉంది. అంటే ఇది ఎప్పుడో ప్రారంభమయ్యి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉన్న పని, లాంగ్ పీరియడ్గా కొనసాగుతూ ఈ ప్రజెంట్ మూమెంట్ వరకు కూడా జరుగుతూ వస్తున్న పని అన్నమాట. అంటే ఇప్పటికీ జరుగుతూ ఉంది, లాంగ్ పీరియడ్ యాక్షన్ ఇది. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫర్ ద లాస్ట్ 2 hours. షీ హ్యాస్ బీన్ రీడింగ్ దట్ బుక్ ఫర్ ద లాస్ట్ 2 hours. ఆమె ఆ బుక్ని గత 2 గంటలుగా చదువుతూనే ఉంది అనే అర్థం. వీవ్ బీన్ సిట్టింగ్ హియర్ టూ లాంగ్. వీవ్ బీన్ సిట్టింగ్ హియర్ టూ లాంగ్.
మేము ఇక్కడ చాలా సేపటి నుండి కూడా కూర్చున్నాము అనే అర్థం. మై బ్రదర్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ మెనీ ఇయర్స్. మై బ్రదర్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ మెనీ ఇయర్స్. మా బ్రదరు లండన్లో చాలా సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాడు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ నుండి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని దీని అర్థం. నెక్స్ట్ బీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఇందులో వర్బ్ ఫామ్ అనేది హ్యాడ్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఇందులో వర్బ్ 3గా మనం బీన్ని ఉపయోగించడం జరిగింది. హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ ఫ్రమ్ 2000 to 2010. హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ ఫ్రమ్ 2000 to 2010. అతను ప్రిజన్లో 2000 నుండి 2010 వరకు కూడా అతను ఉన్నాడు. ప్రిజన్ అంటే జైలు. సో అతను ఆ టైం పీరియడ్లో ఉన్నాడు. ఇది పాస్ట్కి సంబంధించినటువంటి యాక్షన్. ఐ హ్యాడ్ బీన్ ఇన్ ద ఆర్మీ ఫర్ ఎ మంత్ వెన్ ద వార్ ఎండెడ్. ఐ హ్యాడ్ బీన్ ఇన్ ద ఆర్మీ ఫర్ ఎ మంత్ వెన్ ద వార్ ఎండెడ్. అంటే యుద్ధం ముగిసినప్పటికీ నేను ఒక నెల రోజులుగా ఆర్మీలో ఉన్నాను. ఇది కూడా పాస్ట్కి చెందినటువంటి యాక్షన్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇందులో వర్బ్ ఫామ్ అనేది హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ ఫర్ మోర్ దాన్ 2 hours వెన్ షీ ఫైనలీ అరైవ్డ్. దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ ఫర్ మోర్ దాన్ 2 hours వెన్ షీ ఫైనలీ అరైవ్డ్. ఆమె చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు 2 గంటలకు పైగా వెయిట్ చేస్తూ ఉన్నారు. బీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. దే విల్ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 6 years బై నెక్స్ట్ మంత్. దే విల్ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 6 years బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల నాటికి వాళ్ళు ఇక్కడ 6 yearsగా ఉండబోతూ ఉంటారు అనే అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇందులో విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వర్బ్ ఫామ్గా ఉంటుంది. దే విల్ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ఎన్ అవర్ బై ద టైమ్ అభిషేక్ అరైవ్స్. దే విల్ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ ఎన్ అవర్ బై ద టైమ్ అభిషేక్ అరైవ్స్. అభిషేక్ వచ్చేటప్పటికి వాళ్ళు 1 గంట పాటుగా మాట్లాడబోతూ ఉంటారు అని దీని అర్థం. ఇప్పుడు బీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ప్యాసివ్ వాయిస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దే హ్యావ్ బీన్ ట్రిక్డ్. దే హ్యావ్ బీన్ ట్రిక్డ్ అంటే వాళ్ళు ట్రిక్డ్ అంటే ఇక్కడ అర్థం డిసీవ్డ్ అన్నమాట. అంటే వాళ్ళు మోసగింపబడ్డారు. హీ హ్యాస్ బీన్ పనిష్డ్ బై దెమ్. హీ హ్యాస్ బీన్ పనిష్డ్ బై దెమ్. అతను వారి చేత పనిష్ చేయబడ్డాడు అంటే దండించబడ్డాడు. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా దీన్ని ఉపయోగించామో చూద్దాం. దే వర్ యాంగ్రీ బికాస్ దేర్ ప్లాన్స్ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. దే వర్ యాంగ్రీ బికాస్ దేర్ ప్లాన్స్ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. వారు కోపంగా ఉన్నారు ఎందుకంటే వారి యొక్క ప్లాన్స్ అనేవి కనుగొనబడ్డాయి ఎదుటివారి చేత. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉపయోగించామో చూద్దాం. ఐ షల్ హ్యావ్ బీన్ సెంట్. ఐ షల్ హ్యావ్ బీన్ సెంట్. నేను పంపించబడతాను అని దీని అర్థం. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ బీన్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్ ఇఫ్ టైప్ 3 అంటే దీని అర్థం బీన్ని కండిషనల్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. అది కూడా ముఖ్యంగా కండిషనల్ సెంటెన్స్లో మనం ఇఫ్ అనే దాన్ని మనం చూడొచ్చు. ఆ ఇఫ్కు సంబంధించిన కండిషనల్ సెంటెన్సెస్లో టైప్ 3లో దీన్ని వాడతాం. ఏ విధంగా వాడతామో చూద్దాం. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ వీ హ్యాడ్ పుట్ లిటిల్ మోర్ ఎఫర్ట్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ వీ హ్యాడ్ పుట్ లిటిల్ మోర్ ఎఫర్ట్. దీని అర్థం ఏంటంటే మనం ఇంకొద్దిగా ఎక్కువగా ప్రయత్నించినట్లయితే బాగుండేది అని దీని అర్థం. ఇందులో వుడ్ హ్యావ్ బీన్ అనేది
కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ని మనకి సూచిస్తుంది. కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, he could have been injured badly in the accident if he had fallen off his bike in the middle of the road. He could have been injured badly in the accident if he had fallen off his bike in the middle of the road. అతను రోడ్డు మధ్యలో బైక్ నుండి పడినట్లయితే చాలా ఎక్కువగా గాయాలు తగిలి ఉండేవి యాక్సిడెంట్లో అని దీని అర్థం. ఇక్కడ కుడ్ హ్యావ్ బీన్ అనేది కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, బీన్ని ఇంకో రకంగా ఎలా ఉపయోగించాలో చూద్దాం. హ్యావింగ్ బీన్ టాట్ యూ విల్ బీ సెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. హ్యావింగ్ బీన్ టాట్ యూ విల్ బీ సెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. నీకు ఈ లెవెల్లో ఏదైతే టీచ్ చేయాలో అది ఆల్రెడీ టీచ్ చేయడం జరిగింది కాబట్టి నీవు నెక్స్ట్ లెవెల్కి పంపబడతావు అని దీని అర్థం. నెక్స్ట్, యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ టైమ్ ఫర్ యువర్ ఎగ్జామ్. యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ టైమ్ ఫర్ యువర్ ఎగ్జామ్ అంటే నీ ఎగ్జామ్కి నీవు సకాలంలో వచ్చి ఉండాల్సింది అని అర్థం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూసేజ్ ఆఫ్ బీన్. I hope you liked this video. Please subscribe our channel and press the bell icon so that you can get the notifications of our latest videos. Friends, please subscribe our channel and support us. Thank you very much for watching.